2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. సో చాలామంది పంచభూతాల గురించి మనం మాట్లాడుతూ ఉంటే వింటూనే ఉంటాము. అవి మన బాడీలో కూడా ఉంటూ ఉంటాయి. దాంతోపాటు మన కెరియర్కి సంబంధించి, దాంతోపాటు మన యొక్క లైఫ్కి సంబంధించి కూడా పంచభూతాల యొక్క ఇంపాక్ట్ ఉంటుందని వినడం జరిగింది. ఆధ్యాత్మికంగా మనం చూసుకున్న, స్పిరిచువల్ పరంగా మనం చూసుకున్న పంచభూతాల యొక్క ఇంపాక్ట్ ఒక్కొక్క రాశి పరంగా మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా అమ్మా. అసలు పంచభూతాలకి, రాశులకి, నక్షత్రాలకి, మానవులకి సంబంధం ఏంటి అని చాలామంది అనుకుంటూ ఉంటారండి. ఎప్పుడైనా మన శరీరాన్ని పంచభూతాత్మకమైన శరీరంగానే మనం పిలుస్తామమ్మా. అంటే ఆ పంచభూతాలతోనే మన శరీరం నిర్మాణమై ఉంది. తర్వాత ఏంటి అంటే సృష్టిలో ప్రతి దానికి కూడా, ప్రకృతి ప్రతి దానికి కూడా పంచభూతాల యొక్క ఇంటర్లింక్ కనెక్షన్ కనబడుతూ ఉంటుందండి. అందుకే చూడండి అమ్మా, జ్యోతిష శాస్త్రానికి, చంద్రుడి యొక్క గమనానికి, పౌర్ణమికి, అమావాస్యకి, ఈ యొక్క సముద్రంలో వచ్చేటువంటి అలల యొక్క డిఫరెన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఈ గ్రహణము కానీ అన్ని ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇంటర్లింక్ అండి. ప్రకృతి, పంచభూతాలు అన్నీ ఇంటర్లింక్ అమ్మ. అదేవిధంగా ప్రతి రాశి వారి మీద కూడా ఈ పంచభూతాల యొక్క ప్రభావితం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా గ్రహాలకి కూడా ఒక్కొక్క ఆధిపత్యం ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ గురువు యొక్క గ్రహం తీసుకోండి. గురుబలం అంటూ ఉంటాం మనం. గురువు అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా ఆకాశతత్వం అండి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అంటూ ఉంటాం. శని అనేటువంటి ఆయన వాయుతత్వం అండి. బుధుడు అంటూ ఉంటాం వ్యాపారకారకుడు. తర్వాత డబ్బుకి, సంపదలకి కారణమైనటువంటి బుధుడు భూమితత్వం అండి. తర్వాత శుక్రుడని పిలుస్తూ ఉంటాం. అంటే లగ్జరీ లైఫ్ కావచ్చు, లేకపోతే మనీ అట్రాక్షన్ కానీ, జన ఆదరణ, వశీకరణ అన్నిటికీ కూడా శుక్రుడు జలము, జలతత్వం, వాటర్ అనమాట. సో అలా ఏంటి అంటే రవి కుజులు అంటే పొలిటికల్, రాజకీయాలు, ఇవన్నిటికీ కూడా అగ్నితత్వం. అవన్నీ ఒక్కొక్క రాశి, ఒక్కొక్క నక్షత్రం కూడా ఒక్కొక్క తత్వంతో ముడిపడి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి వాళ్ళు అగ్నితత్వానికి సంబంధించిన వాళ్ళు. అలా ఏంటి అంటే ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్క తత్వానికి సంబంధించిన వాళ్ళు, ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఒక్కొక్క తత్వానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వారి యొక్క తత్వము లోపించడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఏలినాటి శని అనేటువంటిది ఉంది అంటే ఆ మనిషి శరీరంలో వాయుతత్వము అనేటువంటిది లోపించడం వల్ల స్టేబిలిటీ కనబడదు. ఏదో ఒక విధంగా వాయుతత్వం ఎక్కడుందండి? 12వ స్థానంలో ఏలినాటి శని అనుకోండి. అంటే డబ్బు విపరీతంగా ఖర్చులు అవ్వడం, డబ్బు నిలబడకపోవడం. అదే జన్మల్లో వాయువు అనేటువంటిది ఎప్పుడు కూడా స్టేబిలిటీ లేకపోవడం. జన్మల్లో ఉన్నారనుకోండి శని, అంటే హెల్త్ మీద అనమాట. హెల్త్ స్టేబుల్గా ఉండదు, డబ్బు అనేటువంటిది నిలబడదు, మాటలు అనవసరంగా అవమానాలు పడాల్సినటువంటి యోగం పడుతుంది. ఇలా అనేక రకాలుగా వాయుతత్వము అంటే నిలకడ లేనటువంటి తత్వంగా శని అనేటువంటి ఆయన ప్రభావితం చేస్తూ ఉంటారమ్మా. కర్కాటక రాశి వారు ఇందాక మీరు చెప్పిన విధంగానే పంచభూతాలలో ఏ తత్వాన్ని కలిగి ఉంటారు అంటారు? ఏ తత్వం వల్ల ఈ ఇయర్లో 2026లో వీళ్ళకి ఫ్లక్చువేషన్స్ కానీ పాజిటివ్ గానీ ఉండే అవకాశం ఉంటుంది అంటారు? కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా జలతత్వం అండి. జలము అంటే వాటర్ అనమాట. వాటర్కి సంబంధించినవన్నీ కూడా ఎక్కువ. అంటే వీళ్ళు చాలా ఎమోషనల్, చాలా సెన్సిటివ్ అండి. తర్వాత ఒక్కొక్క రాశికి కూడా ఒక్కొక్క గుణము అనేటువంటిది చెప్పారండి. ఒక్కొక్క రాశి క్రూరమైన రాశులు ఉన్నాయి, కొన్నేమో సౌమ్యమైన రాశులు ఉంటాయి. అలా ఒక్కొక్క రాశికి కూడా గుణం ఉంటుంది. అలా ఏంటి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి మిథున రాశి వాళ్ళు క్రూర రాశి. అంటే అందులో ఉండేటువంటి నక్షత్రాలు కానీ, వాళ్ళ యొక్క స్వభావం కానీ కొద్దిగా వైలెంట్గా ఏదైనా సాధించాలి అంటే పట్టుదల అలా ఉంటుందన్నమాట. కానీ కర్కాటకానికి వచ్చేసరికి ఎలా అంటే సౌమ్యం అండి, చాలా సాఫ్ట్ అనమాట. అంటే అయితే అవుతుంది, లేకపోతే లేదు, నా కర్మ ఇంతే, నా జీవితం ఇంతే, నా జీవితంలో ఎప్పుడూ మారదు, నేను ఎంతమంది పూజించినా, ఎన్ని పూజలు చేసినా నాకు వర్కౌట్ అవ్వదు. అంటే ఈ రకమైనటువంటి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో, ఒక భయము, ఒక ఆందోళన, ఒక యాంగ్జైటీ, ఎదుటివాళ్ళు తప్పు చేసినా పోన్లే నాదే తప్పులే, అంటే ఈ రకమైనటువంటి కాంప్రమైజ్ అయిపోవడం, వెంటనే వాళ్ళకి వీళ్ళే సారీ చెప్పేయడం, గొడవలు ఎందుకు వదిలేసే అనడం, కోపం ఉంటుంది, భయం ఉంటుంది, బాధ ఉంటుంది, ఇలాంటి స్వభావం ఉంటారనమాట. అంటే అంటి అంటున్నట్టు, ముట్టి ముట్టనట్టు అనమాట. సో ఎందుకంటే వీళ్ళది జల స్వభావం, సౌమ్య స్వభావం. సో దీనివల్ల ఏంటంటే చంద్రుడు ఆధిపత్యం కదండి. వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు అనేది వీళ్ళకే తెలియదు. చంద్రుడు అంటే ఏంటమ్మా? ఇన్కన్సిస్టెన్సీ. సో దీనివల్ల మూడ్ స్వింగ్స్ అనేటువంటివి విపరీతంగా ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఎందుకు కోపడతారో తెలియదు, ఒక్కొక్కప్పుడు ఎందుకు అలుగుతారో తెలియదు, లేకపోతే ఎప్పుడు నవ్వుతారో తెలియదు. ఎప్పుడు వీళ్ళకి ఏ మాట వీళ్ళకి ఆనందాన్ని కలగజేస్తుందో, ఏ మాటకు వీళ్ళు బాగా ట్రిగర్ అయ్యి కోప్పడిపోతారో మనకు తెలియదు అనమాట. అందుకే కర్కాటకం వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. అందులో చూడండి పుష్యమి, ఆశ్లేష, పునర్వసు 4వ పాదం ఉంటాయి. అందులో ఆశ్లేష నక్షత్రం కోసం ఇంకా చెప్పక్కర్లా, అందరికీ తెలిసిన విషయమే. ఎన్నో వీడియోస్లో నేను చెప్పాను.
అయితే పుష్యమి నక్షత్రం కూడా అంతేనండి, శని యొక్క నక్షత్రం కదా, మానసికమైనటువంటి చింత ఇది లైఫ్ లాంగ్ అండి. నేను చెప్పే ప్రతి ప్రొడక్షన్ కూడా లైఫ్ చార్ట్ ప్రకారం ఉంటుంది. 2026 అయితే సపరేట్గా మెన్షన్ చేస్తాను నేను. సో ఇక్కడ ఏంటి అంటే శని చంద్రుల యొక్క కలయిక కాబట్టి పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం, కష్టపడుతున్నాను నా లైఫ్. ఇది శని అంటే ఇప్పుడు కూడా కష్టం అండి, పొటెన్షియల్, ఇండివిజువాలిటీ, ఇండిపెండెన్స్, ఇవన్నీ కూడా. చంద్రుడు మానసికమైనటువంటి దీనికి, వీళ్ళిద్దరి యొక్క కలయిక విషయోగం, గ్రహణ యోగం వీటితో సమానం అనమాట. సో దీనివల్ల కష్టపడుతున్నాను, రిజల్ట్స్ రావట్లేదు, నేను పూజలు చేశాను దేవుడు ప్రత్యక్షం అవ్వట్లేదు, పూజలు చేశాను నాకు ఏది అనుకున్నది అవ్వట్లేదు, లేకపోతే నన్ను ఎవరో కేర్ చేయట్లా, నేను పట్టించుకున్నంతగా నన్ను ఎవరు కేర్ చేయట్లా. వీళ్ళకి ఎస్పెషల్లీ విమెన్ ఆర్ మెన్ ఎవరు చూసినా సరే పెళ్ళి అయ్యేంత వరకు తల్లిదండ్రుల మీద, ఫ్రెండ్స్ మీద, అక్కడ ఇక్కడ రిలేషన్ మీద ఉంటుందండి. పెళ్ళి అయిన తర్వాత భార్య మీద, భర్త మీద, తర్వాత పిల్లల మీద, పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదు, పిల్లలు నా కోసం ఆలోచించట్లేదు, పిల్లలకి నేను దూరం అయిపోతున్నాను, ఈ రకమైన ఒక భావన. అంటే రిలేషన్కి ఎంత దగ్గర అవుదాం అనుకున్నా ఏదో ఒకటి, అంటే వాళ్ళు దగ్గరుంటారా దూరం అవుతారని పక్కన పెడితే వీళ్ళు మాత్రం దూరంగా ఉన్నట్టుగా ఆ బాధ, ఆ భయాన్ని వ్యక్తం చేస్తుంటారు అనమాట, తెలిసిపోతూనే ఉంటుంది. తర్వాత ద ఒరిజినల్ సెకండ్ లార్డ్ ఏంటి అంటే అగ్నితత్వం అండి. ఇక్కడ అసలైనటువంటి అగ్నితత్వం ఏదైందంటే సెకండ్, అంటే వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, డబ్బు ఉంటుంది, సంపాదించాలి అనేటువంటి కసి, కృషి అన్నీ ఉంటాయి. బట్ వీళ్ళకి లోపం ఏంటండి, జలతత్వమే లోపం. వీళ్ళ ఎమోషనాలిటీ అంటే దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, ఇంకా ఎమోషన్స్ అవి ఫియరు, బాధ, ఇవన్నీ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేరండి. తర్వాత ద ఒరిజినల్ థర్డ్ హౌస్ చూసుకోండి, 3వ స్థానం అంటే ఏమవుతుంది, కన్య అవుతుంది. కన్య ఎప్పుడు కూడా భూతతత్వం అనమాట. వీళ్ళకి ఒక సిస్టరో లేకపోతే కొలీగో ఆర్ థర్డ్ అంటే పట్టుదల, ఏదైనా ఉన్నప్పుడు ఇంకా సాధించాలనుకున్నప్పుడు వాళ్ళ యొక్క సపోర్ట్ వల్ల ఏదైనా ముందుకు వెళ్తారేమో తప్ప నార్మల్గా వీళ్ళంతా వీళ్ళు ఇండివిజువల్గా వెళ్ళాలంటే 100 రకాల భయాలండి, 100 రకాల సపోర్ట్ కావాలి. వెనకాల నుంచి అందరూ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి, వెళ్ళు నేనున్నాను మీరు వెళ్ళండి చెయ్యండి, ఇలాంటి సపోర్ట్ ఇస్తే తప్ప ముందుకు వెళ్ళలేవు. అంటే స్టార్టింగ్ ప్రాబ్లం లాగా అలాంటి ప్రాబ్లం కనబడుతూ ఉంటుంది. ద ఒరిజినల్ 4th లార్డ్ వాయుతత్వం అండి, తులారాశి వాయుతత్వము. ద ఒరిజినల్ 11th లార్డ్ మళ్ళీ వృషభం వచ్చేసి భూతతత్వం. సో దీనివల్ల ఏంటంటే ఇల్లు కట్టుకోవడం కానీ, ప్రాపర్టీస్ కొనడం కానీ, లేకపోతే వాహనాలు కొనడం కానీ, ఏదైనా ఒక లగ్జరీ లైఫ్ అనుభవించడం, ఒక అట్రాక్టివ్గా తయారవడం, అలంకారం అనమాట, ఇది కావచ్చు. కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి కష్టపడడం, దానికైతే ఎక్కడ లోటు ఉండదండి. వీళ్ళు కష్టపడతారు, వీళ్ళ బాధ అంతా ఏంటంటే కష్టపడుతున్నాను నాకు రిజల్ట్ రావట్లేదు, ఇది బాధ అనమాట. అది పూజ విషయంలో అవ్వచ్చు, జీవితం అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. తర్వాత ద ఒరిజినల్ 5th అండ్ 10th చూడండి. 5th వచ్చేసి వృశ్చికం అవుతుంది, వృశ్చికం అంటే జలతత్వము. తర్వాత 10th వచ్చేసి ఏమవుతుందండి, మేషము అంటే అగ్ని. ఇక్కడ వృశ్చికము కుజుడిదే, అక్కడేమో మేష కూడా కుజుడిదే, కానీ ఇక్కడ జలతత్వము, అక్కడేమో అగ్నితత్వము. దీనివల్ల ఏంటంటే ఒక పవర్ఫుల్ జాబ్స్లోకి వెళ్ళాలి, నాకంటూ ఒక పేరు ఉండాలి, నాకంటూ సపరేట్ గుర్తింపు ఉండాలి, నన్ను పొగడాలి, అంటే ఈ రకమైన ఒక భావన అన్నమాట. అంటే నా టాలెంట్ని బాగా గుర్తించాలి, నా ఐడెంటిటీ గుర్తించలేనప్పుడు నేను ఎందుకు ఇంకా కష్టపడ్డం, చేస్తే అలాగే చెయ్యాలి అనేది ఉంటుంది. మళ్ళీ 10 మంది మధ్యలో చెప్పడానికి ఆ హెజిటేషన్ ఫీలింగ్ కూడా ఉంటుంది అనమాట. అంటే దాన్ని ఒప్పుకోలేక, చంద్రుడు కదండి, మళ్ళీ మొహమాటము ఇలాంటివి చాలా ఎక్కువ అడ్డు వస్తుంటాయి. అదైపోతే ఇంకా 6th హౌస్కి వచ్చేస్తే అగ్ని అండి, ధనస్సు. సో దీనివల్ల ఫ్యాట్కి సంబంధించి ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ, డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, ఆర్ లేకపోతే మానసిక మెంటల్ ప్రెషర్స్ విపరీతంగా ఉండడం కానీ, ఆర్ గురు ఇండికేట్స్ డయాబెటీస్ అండి, డయాబెటీస్ ఉండడం కానీ, మనీ విపరీతంగా లాస్ అయ్యి అప్పుల పాలవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతాయండి. మెజారిటీ ఆఫ్ కర్కాటక రాశి వాళ్ళకి ఆశ్లేష, తర్వాత పుష్యమి, తర్వాత పునర్వసు 4వ పాదం వాళ్ళకి వాహన ప్రమాదాలు ఒకటి, అగ్ని ప్రమాదాలు ఒకటి, ఎలక్ట్రిక్ షాక్స్ ఒకటి. ఈ 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, ఎలక్ట్రిక్ షాక్స్, ఏదో ఒకటి ఇలాంటి జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత 7th అండ్ 8th చూడండి. సో ఇక్కడ ఏంటి అంటే 7th వచ్చేసి భూతతత్వము, తర్వాత 8th వచ్చేసి వాయుతత్వము. దీనివల్ల మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయండి. వీళ్ళు ఏంటి అంటే ఆ రిలేషన్లో, మ్యారిటల్ లైఫ్ ఆర్ లేకపోతే లవ్ లైఫ్ ఏదైనా కావచ్చు, ఆ రిలేషన్లో చాలా ఓపిక్గా, చాలా పేషెన్స్తో చూసి చెప్పాను కదమ్మా, పూజలు చేశాను నాకు ఏది వర్కౌట్ అవ్వట్లా, నేను జాబ్ ట్రై చేశాను నాకు వర్కౌట్ అవ్వట్లా, ఈ రిలేషన్లో నేను ఎంత కష్టపడి వాళ్ళని కేర్ తీసుకున్నాను రిలేషన్లో, కానీ నాకు మాత్రం ఆ సపోర్ట్, ప్రేమ అందట్లేదు, ఇలాంటి ఒక బాధ మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. అదొక వెక్స్ అయిపోతారు చూసి. ఆ భూతతత్వం అంతా లాస్ అయిపోయిన తర్వాత మ్యారిటల్ లైఫ్లో సపరేట్ అయ్యేటువంటి యోగం వీళ్ళకు ఉంటుందండి. ఇది షూర్ షార్ట్ ప్రొడక్షన్ అమ్మ, ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత అష్టమము,
సో అష్టమం చూడండి వాయుతత్వం. సో దీనివల్ల ఏంటి అంటే వాయుతత్వం ఇక్కడ అష్టమం, అదే మిథున రాశి వాళ్ళకి అష్టమం అనేటువంటిది భూతతత్వం అవుతుంది, వీళ్ళకేమో వాయుతత్వం అవుతుంది. మిథున రాశి వాళ్ళతో కంపేర్ చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి కొద్దిగా ఆయుష్ అనేటువంటిది తక్కువగానే ఉంటుంది. అంటే మొత్తానికి 30 అలా కాదండి, ఖచ్చితంగా 10 సంవత్సరాలు తక్కువ ఉంటుంది, నక్షత్రం బట్టి వేరీ అవుతూ ఉంటుంది అనమాట. తర్వాత 9th చూడండి, శని అనేటువంటి ఆయన జలతత్వము. అంటే వీళ్ళు ఎండ్ ఆఫ్ ది డే వరకు కూడా, లాస్ట్ డే వరకు కూడా కష్టపడతారు, కష్టపడేటువంటి తత్వం ఉంటుందండి. అంటే ఇందాక చెప్పాను కదమ్మా, వీళ్ళు కష్టపడడంలో ఎక్కడ లోటు ఉండదు, ఆ రిజల్ట్స్ రావట్లేదన్న బాధ మాత్రం, అసంతృప్తి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. 9th ఎప్పుడైతే శని అవుతుందో దీనివల్ల ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే దగ్గర నేను కష్టపడాలి, నేను సంపాదించాలి, నా కాళ్ళ మీద నిలబడాలి, ఇలాంటి ఆలోచనలు విపరీతంగా ఉంటాయండి. సో తర్వాత చూడండి, ఒరిజినల్ 12th వచ్చేసి బుధుడండి. వీళ్ళ కుటుంబంలో ఉండేటువంటి కుటుంబ సభ్యుల వల్లే ఘోరమైనటువంటి మోసానికి, ఘోరమైనటువంటి అవమానానికి, ఘోరమైనటువంటి నష్టానికి దారి తీసేలా వీళ్ళ జీవితంలో ఒక సంఘటన జరుగుతుందండి. ఎందుకంటే మిథునం కదమ్మా, మిథునం అంటే క్రూర రాశి. సో మిథునము అంటే బుధుడు అధిపతి, బుధుడు అంటే ఇక్కడ చూడండి మిథునము అంటే వాయుతత్వ రాశి. సో దీనివల్ల ఏంటంటే డబ్బు ఏదైనా కోల్పోవడం, నష్టపోవడం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. సో ఈ కర్కాటక రాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో వాయుతత్వము అనేటువంటిది లోపించడం వల్ల, వాయుతత్వం లోపించడం వల్ల 2026 నవంబర్ 1వ తారీఖు దాకా గురుబలం అనేటువంటిది లేదు. సో దీనివల్ల ఎస్పెషల్లీ మనీ పరంగా, సక్సెస్ పరంగా, రికగ్నైజేషన్ పరంగా, హెల్త్ పరంగా, కెరీర్ కావచ్చు, గ్రోత్ కావచ్చు, అన్నిట్లో ఏదో తెలియని డిస్టర్బెన్సెస్ అన్ని కూడా ఖచ్చితంగా చూస్తారండి. సో ఓవరాల్గా లైఫ్ అనేది అప్ అండ్ డౌన్స్ కనిపిస్తుందని ఖచ్చితంగా. అవునమ్మా. సో వీళ్ళకి ఏ విధంగా పరిహారం ఉంటుంది అంటారు? ఈ పంచభూత క్రియ ఏదైతే ఉందో దాన్ని మనం చేయించుకోవడం వల్ల, జాతక రీత్యా దాన్ని మనం అప్లై చేసుకోవడం వల్ల వీళ్ళకి ఏదైనా ఫలితాలు మారే అవకాశం ఉంటుంది అంటారు ఉమా గారు? తప్పకుండా అండి. అంటే కొంతమందికి ఉషా గారు, నేను టు బి హానెస్ట్గా చెప్తున్నానమ్మా, కొంతమందికి రెమెడీస్ చేసిన తర్వాత వర్క్ అవ్వండి, వర్క్ అవ్వవు. ఎందుకు వర్క్ అవ్వవు? యాజ్ అన్ ఆస్ట్రాలజర్గా ఒక్కొక్క చార్ట్ మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్క చార్టు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అండి, ఒక్కొక్క ఛాలెంజ్ ఉంటుందన్నమాట. సో ఈ కొత్త చార్ట్, ఈ కాంబినేషన్ ఉంది, ఈ కాంబినేషన్ వల్ల ఇలా జరిగింది, ఓకే ఇది శాస్త్రం ఇలా చెప్పిందని మనం చెప్తూ ఉంటాం. సో ఇక్కడ ఒక ఆస్ట్రాలజర్గా ఈ ఫలానా పూజ చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందని ఒక ఎస్టిమేషన్కి వస్తామండి. సో చేసినప్పుడు కొంతమందికి అది వర్క్ అవ్వలేనప్పుడు దాని అర్థం ఏంటి అంటే కర్మ అనేటువంటిది చాలా తీవ్రంగా ఉన్నప్పుడు, మనం చేసిన రెమెడీ చాలా తక్కువగా ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం కనబడదండి. ఇది షూర్ షాట్ అమ్మ, ఖచ్చితంగా ఏ ఆస్ట్రాలజర్ అనేది ఫేస్ చేస్తారు. అయితే అలాంటప్పుడే యాగములు, యజ్ఞములు అనేటువంటివి పెద్దగా చేయాల్సి వస్తుంది. సో శ్రీరుద్ర యాగం, సహస్ర చండీ యాగం అంటే 1000 సార్లు చండీ అమ్మవారికి యాగం చేయాల్సిన పని ఏంటండి? అసలు అంత ఒక చండీ హోమంతోనే ప్రతి సమస్య సాల్వ్ అయితే 1000 సార్లు సహస్ర చండీ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే కర్మ బట్టి, కర్మ ఎంత ఉంటే, కోరిక ఎంత ఉంటే, సమస్య ఎంత ఉంటే, తీవ్రతని బట్టి, దాన్ని బట్టి చేయాల్సి వస్తుంది. కానీ అలా చేసుకోలేని వాళ్ళకి కూడా పంచభూత క్రియ అనేటువంటిది మాత్రం చాలా అద్భుతమైనటువంటి రెమెడీగా పనిచేస్తుందండి. చాలా ఎక్స్ట్రాడినరీగా రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయి. సో ఆరా అనేది కొంత నెగిటివిటీ పోయే అవకాశం తప్పకుండా అండి. అవును, దాంట్లో మంత్ర జపం ఇంక్లూడ్ అయి ఉంటుంది, అన్ని కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. తప్పకుండా ఉమా గారు, ఎవరైతే కర్కాటక రాశి వారి వీడియో కనుక చూస్తూ ఉంటుంటారో, పంచభూత క్రియ అనేది తెలియకుండానే మన మనసుకి సంబంధించిన ఏవైనా ఇబ్బందులు ఉన్నా, శరీరానికి సంబంధించి ఇబ్బందులు ఉన్నా, కెరీర్కి సంబంధించి ఇబ్బందులు ఉన్నా, మన ఆరాని క్లీన్ చేయడంతో పాటు మన మైండ్ సెట్ని యొక్క దారిని కూడా మార్చే అవకాశం ఉంటుంది. ఈ పంచభూత క్రియ మీరు చేయించుకోవాలి అనుకున్నా, ఉమా గారిని మీరు కలవాలి అనుకున్నా, కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేస్తే ఉమా గారి టీం మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ ఉమా గారు. నమస్తే అమ్మా.